హే గైస్, పైథాన్‌లో డేటా టైప్స్ అంటే ఏంటి? అదే విధంగా మనం సి అండ్ జావాలో వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. బట్ పైథాన్‌లో ఏంటంటే మనం ఓన్లీ వేరియబుల్ యూజ్ చేసి వాల్యూని అయితే అసైన్ చేస్తాం. ఎందుకు అనేది నేను థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్ వేలో అయితే ఇంప్లిమెంట్ చేసి చూపించేస్తాను. ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. Python data types. A data type is a classification that specifies what kind of value a variable can store. మనం ఎప్పుడైతే వేరియబుల్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనం ఒక వాల్యూ అయితే అసైన్ చేస్తాం, రైట్? అప్పుడు మనం వాల్యూ అసైన్ చేసినప్పుడు మెమరీ లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ ఆబ్జెక్ట్లో ఆ వాల్యూ యొక్క టైప్ ఏంటి, అదే విధంగా మెమరీ అడ్రస్ ఏంటి అనేది స్టోర్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ సి అండ్ జావాలో మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. బట్ పైథాన్లో ఏంటంటే మనం వేరియబుల్ని డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. లైక్ సి అండ్ జావాలో ఇంట్ ఏ, ఫ్లోట్ బి అలా ఇస్తాం కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా డేటా టైప్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు 10 అలా అని వాల్యూ అనేది అసైన్ చేస్తాం పైథాన్లో. ఎందుకంటే పైథాన్ అనేది ఒక డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అనమాట. మనం ఎప్పుడైతే వేరియబుల్ని క్రియేట్ చేస్తామో అప్పుడు మెమరీ లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఆ ఆబ్జెక్ట్లో ఆ వాల్యూ యొక్క డేటా టైప్ కానీ మెమరీ లొకేషన్ కానీ అన్ని దాంట్లో అయితే స్టోర్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ సపోర్ట్ మల్టిపుల్ డేటా టైప్స్ టు స్టోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్. అంటే ఫర్ సపోజ్ మనం సి అండ్ జావాలో అరేస్ అనేది యూజ్ చేస్తాం. అరేస్ కాన్సెప్ట్ అక్కడ మనం సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేస్తాం అరేస్లో. బట్ ఇక్కడ మనకు లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఇవేంటంటే మనం మల్టిపుల్ డేటా టైప్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి, నో నీడ్ టు డిక్లేర్ డేటా టైప్ డైనమిక్ టైపింగ్. అంటే మనం అనేది సపరేట్గా దాన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు డేటా టైప్. ఇదే పైథాన్ ఏంటంటే డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాల్యూ ఇస్తామో పైథాన్‌కి అర్థమైపోతుంది ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇది అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి న్యూమరిక్ డేటా టైప్. న్యూమరిక్ డేటా టైప్ అంటే మనకు 3 టైప్స్ అయితే ఉంటాయి. ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. ఇంట్ అంటే -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ వితౌట్ డెసిమల్స్, హోల్ నెంబర్స్ అనమాట. లైక్ 10, -5 ఇవన్నీ ఏంటంటే ఇంటీజర్స్ అంటాం. అండ్ ఫ్లోట్ వచ్చేసి డెసిమల్ నెంబర్స్ అంటే పాయింట్స్ వస్తాయి కదా, లైక్ 10.0, 10.1 ఇవన్నీ ఏంటంటే ఫ్లోట్స్ కింద మనకు కన్సిడర్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే మనకు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ ఉంటుంది కదా. ఫర్ సపోజ్ మీరు ఇంటర్మీడియట్‌లో కాంప్లెక్స్ నెంబర్స్ అని వస్తే ఒక చాప్టర్ అయితే ఉంటది. అందులో మీకు A+IB అయితే ఉంటది కదా. అంటే రియల్ పార్ట్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ I² = -1. సో అదనమాట. ఇదేందంటే ఇక్కడ జే ఉంటది. ఈ పార్ట్ వచ్చేసి రియల్ పార్ట్ అనమాట. ఇంకా జేతో వచ్చేసరికి ఇదొచ్చి ఇమాజినరీ పార్ట్ అంటాం. ఎందుకంటే ఇది మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్‌కి అలా అయినప్పుడు మనమైతే కాంప్లెక్స్ నెంబర్స్ అనేది యూజ్ చేస్తాం. నేను ఐడియల్లీ ఓపెన్ చేసి మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఇంటీజర్‌కి A = 10 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ A, టైప్ ఆఫ్ A అని ఇచ్చాను. చూడండి 10 అని వచ్చింది. ఏ వాల్యూ 10 అండ్ ఆ టైప్ ఏంటి? ఏలో ఉన్న వాల్యూ యొక్క టైప్ ఏంటి అనేది ఇక్కడ మనకు డిస్‌ప్లే అయిపోతుంది. క్లాస్ ఇంట్. ఇంటీజర్ అనే వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూ మనమైతే ఏకి అసైన్ చేశామని చెప్పి మనకి క్లియర్‌గా చూపిస్తుందన్నమాట. అదే విధంగా నేనిప్పుడు A = 10.5 అని ఇచ్చాను. 10.5 ఇచ్చి ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేసి అదే విధంగా దీని టైప్ అనేది తీస్తాను. చూడండి, వాల్యూ వచ్చేసి 10.5 అండ్ ఆ టైప్ ఏంటి? ఆ వాల్యూ యొక్క టైప్ అంటే ఫ్లోట్ అనమాట. సో అలానే అదే విధంగా మనం ఫర్ సపోజ్ A = 5 + 6j అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ A, టైప్ ఆఫ్ A అన్నాను అనుకోండి. చూడండి, ఏ వాల్యూ 5 + 6j వచ్చేసింది. అదే విధంగా ఆ టైప్ ఏంటి? కాంప్లెక్స్ అని అయితే వచ్చేసింది. అండ్ మనకి రియల్ పార్ట్స్ ఎలా తీస్తామంటే దీనికి మనం ప్రింట్ ఆఫ్ A.రియల్ అన్నాం అనుకోండి. 5.0 అంటే మనకు డెసిమల్స్‌లో వస్తాయి వాల్యూస్ అనేది, అవుట్‌పుట్ అనేది ఈ రియల్ పార్ట్స్ అండ్ ఇమాజినరీ పార్ట్. మళ్ళీ దీన్ని మనం కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ A.రియల్ అన్నాం అనుకోండి. ఆ డెసిమల్ అనేది మనం రిమూవ్ చేసేయొచ్చనమాట. ఇది నేను నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తాను. ఈ డేటా టైప్స్ మనం ఎలా చేంజ్ చేయగలుగుతాం టైప్ కన్వర్షన్‌లో. ఇప్పుడు చూడండి, ఇది చూడండి ఇంటీజర్స్‌లో అయితే కన్వర్ట్ అయిపోయింది. అంటే మనకు అవుట్‌పుట్ అనేది ఈ రియల్ అండ్ ఇమాజినరీ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది డెసిమల్ ఫార్మాట్‌లో వస్తది. సో దీన్ని మనం కావాలంటే ఇంటీజర్ ఫార్మాట్‌లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఆఫ్ ఇమాజినరీ పార్ట్ అయితే తీద్దాం. ఇమాజ్ అని చెప్పి నేను ఇచ్చాను. ఇప్పుడు చూడండి 6.0 ఇది ఇమాజినరీ పార్ట్ అనమాట. ఇమాజినరీ పార్ట్ ఏమొచ్చింది? 6.0. దీన్ని కావాలంటే మనం ఇంటీజర్‌లో అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి,
న్యూమరికల్ డేటా టైప్స్ అయిపోయింది. నెక్స్ట్ బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ ఏంటి అంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనే అవుట్‌పుట్ అయితే డిస్‌ప్లే చేస్తుందన్నమాట. లైక్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 10 <5 అని ఇచ్చామనుకోండి. అంటే 10 5 కన్నా ఎక్కువ కాబట్టి మనకి ట్రూ అని డిస్‌ప్లే వస్తుంది. ఈ ట్రూ ఏంటంటే బూలియన్ టైప్ అన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నాననుకోండి. ట్రూ అండ్ బూలియన్ వచ్చింది చూడారా? క్లాస్ బూల్ అంటే బూలియన్ డేటా టైప్ అనమాట. సో ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు 10 <8 అని ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. చూడండి ట్రూ అని వచ్చింది. 10 <8 కాబట్టి ట్రూ అని వచ్చింది. అదేవిధంగా ఆ టైప్ ఏంటి అంటే బూలియన్ అనమాట. సో హోప్ మీకు బూలియన్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ సపోజ్ నేను ఫాల్స్ కండిషన్ ఇస్తాను. 10 <100 అని ఇచ్చాను. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. ఫాల్స్ అని వస్తుంది. ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. ఆ టైప్ ఏంటి అంటే బూలియన్ డేటా టైప్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఫర్ సపోజ్ మా పేరు డిస్‌ప్లే చేయడానికి గాని, పారాగ్రాఫ్ లాగా డిస్‌ప్లే చేయడానికి మనం స్ట్రింగ్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి స్ట్రింగ్స్ అనేది సింగిల్ ఆర్ డబుల్ కోట్స్‌లో మనం క్లోజ్ చేస్తామన్నమాట. ఫర్ సపోజ్ మనం మల్టిపుల్ లైన్స్ ప్రింట్ చేయాలంటే సింగిల్, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసామనుకోండి మనం మల్టిపుల్ లైన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్. ఇవేంటంటే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ నేను నెక్స్ట్ సెషన్స్‌లో చెప్తాను. ఇమ్యూటబుల్ కెనాట్ మోడిఫై డైరెక్ట్‌లీ. మనం అంటే స్ట్రింగ్ ఒకసారి క్రియేట్ చేసామనుకోండి. దాన్ని మనం మళ్ళీ మనం రన్ టైమ్‌లో అనేది చేంజ్ చేయలేమనమాట. ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. అంటే మనకి కలెక్షన్ ఆఫ్ అంటే సింగిల్ ఆర్ డబుల్ కోట్స్‌లో ఏది పెట్టినా అది స్ట్రింగ్ అనమాట. ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను చూడండి. ఇక్కడ నేను ఏ ఈక్వల్ టు రోషన్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తాను. ఇంట్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. సారీ ఈ టైప్ అని క్యాపిటల్ టీ అని వచ్చింది కదా! సో అందుకని చెప్పి రాంగ్ అనుకోండి. ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నాను అనుకోండి. చూడండి నేమ్ అయితే డిస్‌ప్లే అయిపోయింది. అదే విధంగా దాని టైప్ వచ్చేసి ఎస్‌టిఆర్. ఎస్‌టిఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ అనేది అయితే వచ్చేసింది. ఫర్ సపోజ్ నేను ఏ ఈక్వల్ టు రోషన్ అనేది ఫస్ట్ లైన్‌లో ఎడ్యుటెక్ అనేది కింద రావాలనుకుంటున్నాను. రోషన్ అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేశాననుకోండి. చూసారా? సింటాక్స్ ఎర్రర్ అన్‌టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్. అంటే ఏంటంటే ఇది మనం ఇంకా కంప్లీట్ చేయలేదనమాట. ఒక సింగిల్ లైన్‌కే మనం ఈ డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయగలుగుతాం. అదే విధంగా నేను ఏ ఈక్వల్ టు సింగిల్, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి రోషన్ అని చెప్పి ఎంటర్ ఇచ్చాననుకోండి. ఇక్కడ మనకు టైప్ చేయడానికి మనకు స్కోప్ ఉంది. సో ఇక్కడ మనం రోషన్ ఎడ్యుటెక్ ఇచ్చి ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ అన్నామనుకోండి. చూడండి ఒక డబుల్ లైన్‌లో వచ్చింది. డబుల్ లైన్‌లో వచ్చి మనకు క్లాస్ ఎస్‌టిఆర్ అని వచ్చింది. మనం ఇది డబుల్ లైన్స్‌కేనా, మల్టిపుల్ లైన్స్‌కేనా అంటే కాదు. సింగిల్ లైన్స్‌కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి కావాలంటే ఏ ఈక్వల్ టు రోషన్ అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకోండి. చూడండి సింగిల్ లైన్స్‌కైనా యూజ్ అవ్వద్దనమాట. ఇది మనం స్ట్రింగ్స్ అనేది సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ అండ్ అదే విధంగా సింగిల్, ట్రిపుల్ కోట్స్ యూజ్ చేసి అయినా మనం స్ట్రింగ్‌ని అయితే డిస్‌ప్లే చేసుకోవచ్చనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ డేటా టైప్. లిస్ట్ ఏంటి అంటే ఒక కలెక్షన్ డేటా టైప్ అనమాట. అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది లిస్ట్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చనమాట. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఆర్డర్ అయితే ఉంటదనమాట ఈ లిస్ట్‌లో అనేది. అలోస్ డూప్లికేట్ వాల్యూస్. అంటే మనం ఒకసారి ఫర్ సపోజ్ 10 అని ఇచ్చాను. అదే విధంగా ఆ లిస్ట్‌లో మనం ఇంకోసారి 10 డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనమైతే ఈజీగా లిస్ట్‌లో అనేది డూప్లికేట్ వాల్యూస్ అనేది యాడ్ చేయొచ్చనమాట. అదే విధంగా లిస్ట్ ఈజ్ మ్యూటబుల్. అంటే మనం ఒకసారి లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేంజ్ అయినా చేయొచ్చనమాట. రిటర్న్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. మనం ఏదైతే డేటా రాస్తామో ఆ డేటా అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌లో అయితే ఉండాలనమాట. చూడండి ఎగ్జాంపుల్ వచ్చేసి 10, 20, 30. ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ నేను ఎల్ ఈక్వల్ టు 10, 20, రోషన్ అని ఇచ్చాను. అదే విధంగా అంటే డేటాని సెపరేట్‌గా కామా ఇచ్చి మనకు సెపరేట్ చేయాలనమాట. అంటే మనము ఈ నేమ్‌ని ఎందుకు డబుల్ కోట్స్‌లో అంటే అది స్ట్రింగ్ కాబట్టి మనం డబుల్ కోట్స్ అనేది ఇచ్చామనమాట. సో ఇప్పుడు చూడండి ప్రింట్ ఆఫ్
ఎల్ కామా టైప్ ఆఫ్ ఎల్ అన్నాం అనుకోండి. చూడండి 10, 20, రోషన్ 40 అని వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఆ రోషన్‌ని డిలీట్ చేసి మనం ఇంకో వాల్యూ అనేది 30 అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు నేను ఎల్ ఆఫ్ 1 ఈక్వల్ టు అంటే 1 కాదు 2 ఎల్ ఆఫ్ 2 ఈక్వల్ టు 30 అని 2 అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనమాట. ఫస్ట్ వాల్యూ వచ్చేసి 0 ఇండెక్స్‌లో ఉంటది. సెకండ్ వాల్యూ వచ్చేసి 1, 2, 3 అలా ఉంటదన్నమాట ఇండెక్సింగ్ అనేది. ఫర్ సపోజ్ 2 అంటే ఎక్కడ 2 అనేది రోషన్ అన్నమాట. ఈ రోషన్ అనే దగ్గర నేను ఇది తీసేసి నేను 30 డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ ఎల్ ఆఫ్ 2 అనే ప్లేస్‌లో నేను 30 అయితే పెట్టాను. ఇప్పుడు నేను లిస్ట్‌ని ప్రింట్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి రోషన్ అని వెళ్ళిపోయి ఇక్కడ 30, 40 అని వచ్చేసింది. చూసారా? అదే విధంగా మనం ఫర్ సపోజ్ ఓన్లీ ఒక పార్ట్‌ని అయితే డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు కూడా నేను ప్రింట్ ఆఫ్ ఎల్ ఆఫ్ 1 అని ఇచ్చాను అనుకోండి. చూడండి 20 అని వచ్చింది. అంటే ఇండెక్సింగ్ అన్నమాట ఇది. మనకు ఏ వాల్యూ కావాలో అదైతే నేను అడ్వాన్స్‌గా నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో ఈ లిస్ట్, సెట్స్, టపుల్స్ ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ టపుల్స్ అన్నమాట. టపుల్స్ కూడా సేమ్ అన్నమాట. ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకసారి టపుల్‌ని క్రియేట్ చేసిన తర్వాత మనం రన్ టైమ్‌లో దాన్ని చేంజ్ చేయలేమన్నమాట. ఫాస్టర్ దెన్ లిస్ట్ ఏంటంటే మనం లిస్ట్ ఏంటంటే కొంచెం స్లో అయితదన్నమాట. టపుల్స్ ఇమ్యూటబుల్ కాబట్టి మనకనేది ఫాస్టర్ ఉంటది లిస్ట్ కన్నా. మనం ఎప్పుడైతే టపుల్ క్రియేట్ చేస్తామో దాన్ని అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయాలనుకోండి, అది లిస్ట్ కన్నా ఫాస్టర్‌గా మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే చేస్తుంది. రిటర్న్ యూజింగ్ పారెంథసిస్. ఈ పారెంథసిస్ అనేది యూజ్ చేస్తామన్నమాట మనం. ఎగ్జాంపుల్ వచ్చేసి చూడండి 10, 20, 30 ఇలా ఉంటది కదా! సపోజ్ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఫర్ సపోజ్ t ఈక్వల్ టు 1, 2, రోషన్ అని ఇచ్చాను. ఓకేనా? అండ్ 3 అని ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి అదే విధంగా దీని టైప్ ఏంది కనుక్కుంటాను. టైప్ ఆఫ్ t చూడండి టీ వాల్యూస్ అయితే వచ్చేసాయి. అదే విధంగా టపుల్ అని అయితే మనకి చూపిస్తుంది. ఫర్ సపోజ్ దీన్ని నేను ఇక్కడ రోషన్‌ని తీసి ఇక్కడ నేను ఫర్ సపోజ్ 5 అని ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చూడండి ప్రింట్ టీ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 కాదు. టీ ఆఫ్ 2 ఈక్వల్ టు 5 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి టైప్ ఎర్రర్. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్‌మెంట్. అంటే మనం రన్ టైమ్‌లో దీన్ననేది చేంజ్ చేయలేమన్నమాట. ఒక్కసారి మనం టపుల్‌ని క్రియేట్ చేస్తే మనం మళ్ళీ దాన్ని చేంజెస్ అనేది చేయలేమన్నమాట. అందుకని చెప్పి మనం ఇమ్యూటబుల్ అంటాం. అంటే మనం చేంజ్ చేయలేమన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ నేను t ఈక్వల్ టు 1 అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు నేను దీని టైప్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ t అన్నామనుకోండి. చూడండి ఇంట్ అని వచ్చింది. అంటే మనకు టపుల్‌లో ఒక డేటా కన్నా ఎక్కువ ఉండాల. అప్పుడే మనకేంటంటే టపుల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ 1 వాల్యూ ఇచ్చామనుకోండి ఒకే వాల్యూ అది ఇంటిజర్ కింద కన్సిడర్ అవుతదనమాట. అదే విధంగా నేను లిస్ట్‌లో ఇచ్చాననుకోండి 1 అని చెప్పి ఓకేనా? ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఎల్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి లిస్ట్ అని వచ్చింది. అంటే మనకు టపుల్‌లో ఒకటే ఏంటంటే ఒక వాల్యూ కన్నా మల్టిపుల్ వాల్యూస్ అయితే ఉంటేనే అప్పుడే మనకు టపుల్ కింద కన్సిడర్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్. ఎ సెట్ ఈస్ అన్ అనార్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది కూడా కలెక్షన్ డేటా టైపే. బట్ ఏంటంటే మనకు ఇక్కడ అనార్డర్డ్ అయితే ఉంటది. ఒక వాల్యూ ఇచ్చామనుకోండి మనము సెట్ క్రియేట్ చేసి వాల్యూస్ అనేది, ఆ వాల్యూస్ అనేది ఆర్డర్ అనేది ఉండదనమాట. ఎలా అంటే అలా ఉంటదనమాట. డస్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్. ఒకసారి మనం ఒక వాల్యూ యూజ్ చేస్తే ఆ వాల్యూ మళ్ళీ మనం సెట్స్‌లో అనేది యూజ్ చేయలేమన్నమాట. యూజ్ చేసినా మనకు డిస్‌ప్లే అవ్వదనమాట. ఒకేసారి డిస్‌ప్లే అవుతుంది. రిటర్న్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. ఈ బ్రేసెస్‌లో మనం డేటా అనేది ఇస్తామన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇలా ఉంటది. s ఈక్వల్ టు 1, 2, 3. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. s ఈక్వల్ టు 1, 2, 4, 2, 3, 5, 6 అన్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇందులో నేను 2ని 2 సార్లు ఇచ్చాను. 3ని 2 సార్లు ఇచ్చాను. దీన్ని నేను ప్రింట్ ఆఫ్ s, టైప్ ఆఫ్ s అన్నాననుకోండి. చూడండి
వాల్యూస్ చూడండి ఎలా వచ్చాయో. 4 అనేది లేకుండా 3 అనేది వచ్చేసింది. 1, 2, 3, 4, 5, 6 ఇలా వచ్చేసి మనకి 2 అనేది ఒకసారి ఇగ్నోర్ చేసేసింది. అదే విధంగా నేను ఇంకో వాల్యూ యూజ్ చేశాను. 2 అనేది చూడండి ఒకేసారి డిస్ప్లే అయింది. అదే విధంగా దీని టైప్ ఏంటి అంటే క్లాస్ సెట్ అని చెప్పి మనకి చూపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిక్షనరీ అన్నమాట. డిక్షనరీ ఏంటంటే డిక్షనరీ కూడా కలెక్షన్ డేటా టైప్. బట్ ఇక్కడ ఏంటంటే మనం కీ వాల్యూ పేర్స్తో అయితే యూస్ చేస్తామన్నమాట. స్టోర్స్ డేటా యాజ్ కీ అండ్ వాల్యూ యాజ్ పేర్. డేటా అనేది మన కీ లాగా యూస్ చేస్తాం అండ్ వాల్యూస్ వచ్చేసి ఒక పేర్ అన్నమాట. అన్ఆర్డర్డ్ మ్యూటబుల్, ఆర్డర్ అనేది ఉండదు. అదే విధంగా మేము చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట. అంటే కీస్ మస్ట్ బి యూనిక్. అంటే కీ మనం ఇస్తాం కదా, అదైతే యూనిక్ ఉండాలి. వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. వాల్యూస్ అయితే మనం డూప్లికేట్ అయినా యూస్ చేయొచ్చు అనమాట. బట్ కీస్ మనం ఒక్కసారి యూస్ చేసింది మళ్ళీ యూస్ చేయకూడదు. ఎందుకంటే మనం కీస్తోనే యాక్సెస్ చేస్తాం అన్నమాట డేటాని. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ డేటా ఉంది, ఓకేనా. ఐడెంటిటీ వచ్చేసి 1 అన్నమాట. అదేవిధంగా నేమ్ వచ్చేసి బంటి అని ఇచ్చాను. సో దీన్ని మనం ఐడితో మనం నేమ్ని అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ డిక్షనరీతో. ఒకసారి చూద్దాం చూడండి. స్టూడెంట్ ఈక్వల్ టు ఓకేనా ఐడి అని ఇచ్చాను. ఐడి వచ్చేసి 1, నేమ్ వచ్చేసి బంటి అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ అన్నాను, ఓకేనా. చూడండి మనకు ఆ వాల్యూస్ అయితే వచ్చేసాయి కీ వాల్యూస్తో. అదే విధంగా మనకు ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ ఇది అంటే మనకు డిక్షనరీ డేటా టైప్ అనేది అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రేంజ్ అండ్ బైనరీ టైప్స్. రేంజ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక సీక్వెన్స్లో మనం నెంబర్స్ కానీ ఏదైనా డిస్ప్లే చేయాలనుకుంటే మనం రేంజ్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 6 అన్నాను, ఓకేనా. నేను ఈ ఫర్ లూప్ అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా, 1, 2, 3, 4, 5 అని అయితే డిస్ప్లే అయిపోయింది. రేంజ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే చూడండి, 1, 6 అన్నప్పుడు ఇక్కడ మనకు m నుంచి n-1 వరకు మనకైతే ప్రింట్ అవుతుంది అనమాట. m అంటే 1 అన్నమాట, n అంటే 6 కదా, 6 - 1 ఎంత 5 వరకు అయితే మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా మనకు రేంజ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం అన్నమాట మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైనరీ టైప్స్ ఎలా అంటే ఫర్ సపోజ్ చూడండి, బైట్స్ అనేది ఇమ్యూటబుల్ బైనరీ. అంటే మనం చేంజ్ అయితే చేయలేమన్నమాట. బైట్ అరేలో మనం చేంజెస్ అయితే చేస్తాం. ఈ బైట్స్ ఏంటి, బైట్ అరేస్ ఏంటి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ b ఈక్వల్ టు బైట్స్ ఆఫ్, మనం ఈ బైట్స్ అనేది 60 ఇలా నెంబర్ లిస్ట్లో అయితే యూస్ చేస్తాం అన్నమాట. 667 అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, అంటే ఇదేంది ఏబీసీలో వచ్చింది అంటే మనకి యాస్కీ వాల్యూస్ అనేది అయితే ఉంటాయి. ఇదేంటంటే 0 to 127 వరకు అయితే ఉంటాయి. మనకు క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు 65 నుంచి 90 వరకు అయితే మనకు క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు అయితే ఉంటాయి అన్నమాట. అండ్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఏంటంటే మనకు 122 91 నుంచి 122 వరకు అయితే ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ b ఈక్వల్ టు బైట్ అరే అని ఇచ్చాను, ఓకేనా. బైట్ అరే ఇచ్చి సేమ్ అదే వాల్యూస్ ఇస్తాను, 65, 66, 67 అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ b అన్నాను అనుకోండి. చూడండి, బైట్ అరే సేమ్ అవుట్పుట్ అయితే సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే మ్యూటబుల్ అన్నమాట. మనం అయితే చేంజెస్ కూడా చేయొచ్చు అనమాట. నేను b(1 = 1) అనే ఇండెక్స్లో నేను వేరే నెంబర్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. b(1 = 68) అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ b అన్నాను అనుకోండి. చూడండి, ADC అని వచ్చింది. అంటే మనకు ASCII నెంబర్లో 68 అంటే D అనే
క్యారెక్టర్ అయితే డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెమొరీ వ్యూ. మెమొరీ వ్యూ అంటే యాక్సెస్ మెమొరీ ఎఫిషియెంట్లీ. మనం మెమొరీని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మనకు ఏడిసి అని వచ్చింది కదా, అదే విధంగా నేను ఎంవి ఈక్వల్ టు మెమొరీ వ్యూ ఆఫ్ సేమ్ ఇదే వాల్యూ అయితే ఇచ్చేస్తాను చూడండి. ఓకేనా, ఈ వాల్యూ ఇచ్చి నేను ఇక్కడ ఎంబీ ఆఫ్ 0 అని ఇచ్చాను. దీన్ని ప్రింట్ అంటున్నాను చూడండి, ప్రింట్ ఆఫ్ ఎంబీ ఆఫ్ 0 అన్నాను. ఓకేనా, 65 అని ప్రింట్ అయింది. ఎందుకంటే మనం ఈజీగా యాక్సెస్ అయితే చేయగలుగుతాం అన్నమాట ఇండెక్సింగ్తో. అదేవిధంగా మనం ఈ 65 వాల్యూ ఏ ఆల్ఫాబెట్ క్యారెక్టర్ ఎలా కనుక్కోవాలంటే, మనకు 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి, ఆర్డర్ అండ్ క్యారెక్టర్ అన్నమాట. ఓఆర్డి అండ్ సిహెచ్ఆర్ అనే 2 ఫంక్షన్స్ అయితే ఉంటాయి. మనం ఆర్డర్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, చూసారా 65 అని వచ్చింది. ఏ యొక్క ఆర్డర్ ఏంటంటే 65 అన్నమాట. అదేవిధంగా నేను జెడ్ యొక్క ఆర్డర్ కనుక్కుందాం అనుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, సారీ మనం ఇక్కడ కొటేషన్స్ రాంగ్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ జెడ్ అని ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు చూడండి 90 అని వచ్చింది. ఎందుకంటే మనకు జెడ్ అనే ఆర్డర్ ఏంటంటే 90 అనే నెంబర్లో ఉంటుంది. సో అందుకని చెప్పి మనకు ఆర్డర్ అయితే వచ్చింది. అదే విధంగా నేను ప్రింట్ ఆఫ్ సిహెచ్ఆర్ ఆఫ్ 97 అని ఇచ్చాను. ఓకేనా, ఏ అని వచ్చింది. ఎందుకంటే మనకు 97 నుంచి స్మాల్ ఆల్ఫాబెట్స్ అయితే వస్తాయి, స్మాల్ లెటర్స్లో. ఏ టు జెడ్ అనేది మనకు 97 నుంచి ఉంటాయి. 0 to 127 ఉంటాయి. 0 నుంచి 64 వరకు మనం స్పెషల్ క్యారెక్టర్స్ కానీ సింబల్స్ కానీ ఇవన్నీ మనం యూస్ చేస్తాం అనమాట. అండ్ 65 to 90 ఏంటంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. అండ్ 97 to 122 ఏంటంటే స్మాల్ ఆల్ఫాబెట్స్ అనమాట. హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను రేంజ్ అండ్ బైనరీ టైప్స్ అనేది. నెక్స్ట్ చూడండి, నన్ డేటా టైప్. నన్ డేటా టైప్ ఏంటి అంటే, మనం ఒకవేళ ఫర్ సపోజ్ ఒక వాల్యూ ఇచ్చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మనం వాల్యూ లేటర్ మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం నన్ డేటా టైప్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను. ఓకేనా, ప్రింట్ ఆఫ్ ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాను. చూడండి నన్ వచ్చేసింది. ఆ క్లాస్ చూడండి, టైప్ వచ్చేసి చూడండి నన్ టైప్ అని వచ్చింది. ఇప్పుడు నన్ ఇచ్చాం, లేటర్ మనం చేంజ్ చేసుకోవాలనుకుంటాం. అలాంటప్పుడు మనం ఈ నన్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, మ్యూటబుల్ వెసెస్ ఇమ్యూటబుల్. ఈ మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటంటే, మ్యూటబుల్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేయొచ్చు అనమాట. లైక్ లిస్ట్, సెట్, డిక్షనరీ, బైటరీ ఇవేంటంటే మనం ఒక్కసారి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని చేంజెస్ అయితే చేయొచ్చు అనమాట. అదేవిధంగా ఇమ్యూటబుల్ వచ్చేసి ఒక్కసారి మనం ఇచ్చేసే ఆ ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం చేంజ్ చేయలేమన్నమాట. ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్, టపుల్, బూల్, బైట్స్ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూటబుల్ అన్నమాట. ఇంపార్టెంట్ ఫర్ మెమొరీ అండ్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటంటే మనకు ఇమ్యూటబుల్ ఉన్నదనుకోండి కొంచెం స్పీడ్గా వర్క్ అవుతుంది అనమాట. స్పీడ్గా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అదే మ్యూటబుల్ అయితే కొంచెం ల్యాగ్ అన్నమాట. ఎందుకంటే దాంట్లో మనకి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ల్యాగ్ అయితే అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి, సమ్మరీ. పైథాన్ ప్రొవైడ్స్ రిచ్ డేటా టైప్ సపోర్ట్. డేటా టైప్కే కాదు, చాలా వరకు మనకు పైథాన్ నుంచి సపోర్ట్ అనేది వస్తుంది. కమ్యూనిటీ సపోర్ట్, లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్ అయితే ఉంది పైథాన్కి. ఏదైనా మీకు అర్థం కాకపోయినా ఎక్కడైనా గూగుల్ నుంచి యాక్సెస్ చేయొచ్చు అనమాట. హెల్ప్స్ ఇన్ స్టోరింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. ఏంటంటే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఇక్కడ స్టోర్ చేయగలుగుతాం. అదేవిధంగా సిలో వచ్చేసి మనకు ఏంటంటే డేటా అనేది సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అనేది యూజ్ చేయగలుగుతాం యూజింగ్ అరేస్. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా లిస్ట్ అండ్ టపుల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా యూజ్ చేస్తాం. సిలో ఏంటంటే మనం స్ట్రక్చర్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అని అయితే యూజ్ చేస్తాం. అదేవిధంగా జావాలో వచ్చేసి క్లాస్ క్రియేట్ చేసి అందులో మనం అయితే డిఫరెంట్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకు పైథాన్లో అలా ఏం లేదు, డైరెక్ట్గా మనం లిస్ట్ అండ్ టపుల్స్నే డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ కోర్ ఫర్ ఎవ్రీ పైథాన్ ప్రోగ్రామ్. ఏంటంటే మనం డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకు ఒక బిగినర్గా స్టార్ట్ చేస్తామంటే డేటా టైప్స్ అనేది గ్యారంటీగా మనకు వచ్చి ఉండాలన్నమాట. అండర్స్టాండింగ్ టైప్స్ ఈక్వల్ టు బెటర్ ప్రోగ్రామింగ్.
మనకు టైప్స్ అయితే ఎప్పుడు అర్థమవుతాయో మనకు ప్రోగ్రామింగ్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటదన్నమాట. మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోవచ్చనమాట. హోప్ మీకు డేటా టైప్స్ అంటే ఏంటి? అదే విధంగా ఒక్కొక్క డేటా టైప్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో పిన్ చేసేయండి. నేను కన్ఫర్మ్‌గా రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ గైస్. బై బై.